ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి గ్రూప్ డి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో 32,500 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 23rd January 2025, ఇంకా 22nd February 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఫీజు పే చేసుకునే దానికి 24th February 2025 midnight అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అంటే అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్స్ మీరు చేసి ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి 25th February 2025 అంటే 25 ఫిబ్రవరి నుంచి 6 మార్చి వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి 32,438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య కనుక ఏజ్ అయితే ఉండాలన్నమాట. 1 January 2025కి మీరు చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 18 నుంచి 36 ఏళ్ళ మధ్య ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా SC ST OBC క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. SC ST వాళ్ళకి వచ్చేసరికి మనకి 41 సంవత్సరాలు అనమాట. ఇంకా OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 39 సంవత్సరాలు. ఇంకా PWD క్యాండిడేట్స్కి సంబంధించి కూడా 10 years. ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th పాస్ అవ్వాలి, లేదంటే కనుక ITI అయినా పాస్ అవ్వాలి, లేదంటే కనుక NESC అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయినా ఉండాలన్నమాట మీ దగ్గర. NCVT నుంచి NESC లేదంటే ITI లేదంటే 10th కనుక పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి సంబంధించి PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ట్రాన్స్జెండర్, SC ST మైనారిటీ కమ్యూనిటీస్ EBC అనమాట. అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇదనమాట. అంటే సంవత్సరానికి 50,000 ఆదాయం కన్నా తక్కువ ఉన్న వీళ్ళందరికీ కూడా 250 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. మీరు తర్వాత అయితే పూర్తిగా మీకు 250 రూపాయలు వెనక్కి అయితే వస్తాయి అనమాట. 0 ఫీజు అనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు పే చేయాలి. 400 రూపాయలు మీకు వెనక్కి వస్తాయి, 100 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అంతకుముందు గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంది కింద ఆప్షన్ తీసుకొని లాగిన్ అవ్వాలి, లేదంటే కనుక ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, గతంలో కనుక ఈ CENకి సంబంధించినటువంటి దాదాపుగా మనకి 6 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు కూడాను. వాటికి దేనికన్నా మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరు మళ్ళీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డ్ లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. RRBs విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదు, నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారైతే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మన యొక్క సెషన్కి ఒక ఎక్స్పైర్ టైం అయితే ఇచ్చారు, 30 minutes టైం అనమాట. ఈ అప్లికేషన్ ఫిల్ అవుట్ చేసుకునే దానికి కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలన్నమాట. అగెనిస్ట్ సిఈఎన్ ఏదైతే మనం దీనికి అప్లై చేస్తున్నామో సిఈఎన్ ఆ యొక్క నోటిఫికేషన్ అగెనిస్ట్ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి. ఇంకా ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో హిందీ, ఇంగ్లీష్తో పాటు మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో, అస్సామీ, బెంగాలీ, అలాగా మనకి తెలుగు కూడా ఉన్నదన్నమాట. అలాగే ఉర్దూ కూడా ఉన్నది. దాంట్లో అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మీరు ఫీజు కంపల్సరీగా అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి ఒక తర్వాత కూడా ఫోన్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట జాగ్రత్తగా. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి CN 08/2024కి సంబంధించినటువంటి ఇదైతే యాక్టివ్లో ఉన్నది. అలాగే మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా యాక్టివ్లో ఉన్నాయి. మనకు కావాల్సింది ఇప్పుడు 08/2024 అనమాట. ఇక్కడ మీరు ARRBకి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. సికింద్రాబాద్ కూడా ఉన్నది. సో మీరు ఇది అప్లై చేసే ముందు ఇక్కడ మనకి నోటిఫికేషన్ లాస్ట్లో మనకి RRB వైజ్ వేకెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సపోజ్ సికింద్రాబాద్ తీసుకుంటే మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనమాట 1642 అలా ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా RRBకి అప్లై చేయొచ్చు అనమాట. అయితే ఏదో ఒక RRBకి మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఆ RRBలో ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకొని నోటిఫికేషన్లో దేనికి అప్లై చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ అనాలి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్
యొక్క 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st January 2025కి మీ ఏజ్ అయితే డిస్ప్లే చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. సో మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. సెకండ్ టైం జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్ అనమాట. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్, మీ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిందూ కాకుండా అదర్ రిలీజియన్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ ఆ యొక్క స్టేటస్ అయితే ఉంటుంది వాళ్ళకి. అలాగే మదర్ టంగ్ అనమాట, మీ యొక్క మదర్ టంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఎగ్జామ్ అనమాట, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు లోకల్ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే తెలుగు తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ కూడా, హిందీ కూడా ఉన్నదనమాట. ఇక్కడ మోల్స్ ఇక్కడ 2 అయితే ఇచ్చారనమాట. ఐడెంటిఫికేషన్ నెంబర్ 1, 2 అనమాట. ఈ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఈ 2 కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అనమాట ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్ని ఆటోమేటిక్ ఫిల్ అవుతాయి. సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీస్ ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఇంకా కూడా ర్యాంక్, అలాగే డేట్ ఆఫ్ అటెస్టేషన్ అవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరం అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బీపీఎల్ కార్డు, అలాగే 50,000 ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఇవి ఉంటాయో వాళ్ళు మాత్రం దానికి ఎందుకు వస్తారో వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. మీరు కనుక ఈ ఇండియన్ రైల్వేస్లో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారని అడుగుతున్నారు. అలాగే కేటగిరీ మీరు గ్రూప్ సిలో ఉన్నారా, గ్రూప్ డిలో ఉన్నారా, లేకపోతే సబ్స్టిట్యూటా మెన్షన్ అయితే చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో చేస్తున్నారు అవన్నీ మెన్షన్ చేయాలి. మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు నాట్ అప్లికబుల్, మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఫస్ట్ ఇది పెడితే సరిపోతుంది. లేదా జాబ్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లికబుల్ అయితే సరిపోతుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు సిసిఏ కనుక చేసి ఉంటే కనుక అప్రెంటిస్ రైల్వేస్లో, ఆర్ఆర్సీలో దేంట్లోనే ఎస్ పెట్టాలన్నమాట. చేస్తే కనుక ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారు, ఇంకా కూడా ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్షిప్ చేశారు, డ్యూరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, ఐటీఐ వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ వాళ్ళు లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. 10th క్లాస్ మీరు అప్లై చేయాలనుకుంటే యాడ్ అన్నోలి. సో యాడ్ అంటే మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంకా కూడా సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనమాట. అలాగే ట్రేడ్, డిసిప్లైన్, అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే ట్రేడ్ అనేది ఉండదు అనమాట 10th క్లాస్కి, ఐటీఐకి ఉంటుంది. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, మీరు ఎక్కడ చదువుకున్నారు 10th క్లాస్, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ జిల్లాలో చదువుకున్నారు, బోర్డు ఏంటి, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డు ఏంటి, డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో, ఏ మంత్, ఏ డేట్లో పాస్ అయ్యారో, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా అనమాట 10th క్లాస్ తీసుకున్నారు. స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారు, డిస్ట్రిక్ట్ ఏంటి, ఇంకా సిబిఎస్ఈ ఏ బోర్డు, ఎప్పుడు పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఎంత, ఇంకా కూడాను 10th క్లాస్కి సంబంధించిన సీరియల్ నెంబర్ అనమాట. సపోజ్ ఇలా ఉంటుంది కదా, ఇది ఎంటర్ అయితే అప్డేట్ ఉండాలి. ఇంకా కూడా నెక్స్ట్ ఐటీఐ ఉన్నవాళ్ళు ఐటీఐ తీసుకోవాలి. ఐటీఐ ట్రేడ్ అనమాట, మీరు ఎనీ డిసిప్లిన్ అనేది ఎనీ డిసిప్లిన్ వచ్చింది, ఏ స్టేట్లో చేశారు అది అని, ఏ జిల్లాలో చేశారు,
ఇట్లాగనమాట. ఇంకా కూడా ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారా ఇది కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా రెండింటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ టైప్ అనమాట, అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాడ్ అనాలి. ఇక ఈ ఫైన్ ఎంటర్ చేసిన మోడిఫై కూడా చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఎన్ఈఎస్సీ వాళ్ళ మీద కనుక ఇస్తే కనుక ఎన్ఈఎస్సీ తీసుకోవాలి. ట్రేడ్ ఎనీ డిసిప్లిన్, స్టేట్ అనమాట, ఏ స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట, మనకి ఏ డిస్ట్రిక్ట్ అనేది, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఎక్కడ చేశారు, నేషనల్ అప్రెంటిస్, ఎప్పుడు పాస్ అయ్యారు, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీబీటీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. సర్టిఫికేట్ టైప్ అనమాట, నేషనల్ అప్రెంటిస్ ఇదనమాట. యాడ్ అనాలి, లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి, ఇంకొకటి విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్ ఇలాగా 320 తీసుకోవాలి, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, జేపీజీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు ఇలా అయితే ఉండాలన్నమాట. ఫోటో ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ పోస్టులు జోన్లో అయితే వస్తాయి అనమాట. మీరు ఆ జోన్లో ఏ పోస్టులు అయితే ఉన్నాయి, ఇక్కడ ఒకటే వచ్చి నేను సౌత్ సెంట్రల్ రైల్వే సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్సీఆర్ పాయింట్ మ్యాన్ బి ఒకటి వచ్చిందనమాట. నేను ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి జోన్ ప్రకారం మీకైతే మారచ్చు. మీరు ఒకవేళ వేరే జోన్ తీసుకొని వేరే క్వాలిఫికేషన్ ఇచ్చుంటే దానికి వేరే రావచ్చు. నాకు ఒకటే వచ్చింది, సెలెక్ట్ చేసుకోవాలని. ప్లస్ మార్క్ ఉందన్నమాట, ఇక్కడ ప్లస్ మార్క్, దీని మీద క్లిక్ చేసి ఇటు వస్తుంది. వద్దనుకుంటే ఇంటూ మార్క్ క్లిక్ చేయాలి, ఇలా వస్తుంది అనమాట. ప్రిఫరెన్స్ అనమాట, అది కిందకైతే రావాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట, ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ అని ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే ఓకే. ఇక్కడ సేవ్ అనాలి, నెక్స్ట్ ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ఎడిట్ కొంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన అప్లికేషన్లో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం లేదని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చిందనమాట. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక తర్వాత మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. సో ఆ ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సబ్మిట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ స్టెప్లో ఫీజు పే చేసుకోవాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, 100 రూపాయలు తీసుకుని 400 వెనక్కి ఇస్తారు. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి మిగతా వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీలందరికీ కూడా 250 రూపీస్ పే చేయాలి. మొత్తం వెనక్కి వస్తాయి. పే విత్ ఎస్బీఐ పే అనేది బ్లూ కలర్ది, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇలా వచ్చిందనమాట. ఓకే అనాలి, ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇన్ని వస్తున్నాయి. ఏదో ఒక దాని ద్వారా మీరు ఫీజు అయితే ఈజీగా పే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట.